హలో నమస్తే వెల్కమ్ టు మీకోసం ఈరోజు నన్ను ఆలూ చాట్ ఎలా చేయాలో చూపించమని అమృత గారు రాశారు. మరి ఎక్కడి నుండి రాశారు, ఏం రాశారు మీకు తెలియాలి కదా. ఉత్తరం చదువుదాం. హాయ్ మీకోసం, నా పేరు అమృత. హలో అమృత గారు, ఈస్ట్ మారేడుపల్లి నుండి రాస్తున్నాను. మా క్లాస్మేట్ పద్దు చాలా సంవత్సరాల తర్వాత ఫ్యామిలీతో నా దగ్గరికి వస్తుంది. తనకి ఆలూ చాట్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో రోజు ఈవినింగ్ ఆలూ చాట్ని తెగ లాగించేవాళ్ళం. మా ఇంటి దగ్గర అలాంటి ఆలూ చాట్ దొరకదు. సో నేనే ట్రై చేద్దాం అనుకుంటున్నా. బేసిక్గా నాకు వంటలు చేయడం, నేర్చుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. మీరు ఆలూ చాట్ రెసిపీ చెప్తే నేను ఇంట్లోనే ట్రై చేసి మా పద్దుకి పెడదాం అనుకుంటున్నాను. టేస్టీగా ఆలూ చాట్ ఎలా చేయాలో చూపించమని అమృత గారు మనల్ని అడుగుతున్నారు. అమృత గారు, మీరేం టెన్షన్ పడకండి. పద్దు గారు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, అదొక్కటే మీరు ప్లాన్ చేసుకోండి. ఆలూ చాట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను కదా. జస్ట్ మైండ్లో పెట్టుకొని మీ ఫ్రెండ్ వచ్చాక చక్కగా చేసి పెట్టండి. అయితే ఆలూ చాట్ చేసుకునే ముందు ఫస్ట్ మనం బంగాళాదుంపని ఉడకబెట్టి పెట్టుకోవాలి. బంగాళాదుంపని ఎప్పుడైనా సరే ఇలా స్కిన్తోనే ఉడకబెట్టుకుంటే మంచి రుచి వస్తుంది. ఒక కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాం. మనం డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి కడాయిలో నూనె పోసుకోవాలి. ఇది వేడయ్యే లోపల బంగాళాదుంపని కట్ చేసుకుందాం. అయితే డీప్ ఫ్రై చేసే ముందు స్కిన్ తీసేసుకోవాలి. స్కూల్లో, కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తాం. తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవరి ఫ్యామిలీ వాళ్ళు బిజీగా అయిపోతారు. కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మన ఇంటికి వస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పద్దు గారు వచ్చిన తర్వాత మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేమి ఎంజాయ్ చేశారు, ఆలూ చాట్ ఎలా వచ్చిందో అన్నీ నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. మీకోసం షోలో మనం మాట్లాడుకుందాం. ఇలా అన్ని బంగాళాదుంపలు స్కిన్ తీసేసుకోవాలి. బంగాళాదుంప ఉడికిపెట్టిన తర్వాత వెంటనే వేడి నీళ్ళ నుండి తీసి పక్కన పెట్టుకుంటే ఇలా డ్రైగా ఉంటుంది అమృత గారు. లేకపోతే నీళ్ళంతా లాగేసుకుంటాయి. ఫస్ట్ ఒకసారి ఉడకగానే ఇలా పక్కన పెట్టుకొని కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత తొక్క తీసుకోవాలి. మనం బంగాళాదుంపని కట్ చేసుకోవాలి అమృత. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత నూనె ఇంకా వేడిగా అవ్వలేదు. కొంచెం నూనె వేడి అయ్యే లోపల మనం గ్రీన్ చట్నీ కూడా చేసేసుకుందాం. జస్ట్ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం మనం గ్రీన్ చట్నీ చేసుకోవడానికి. గ్రీన్ చట్నీకి పుదీనా కొంచెం ఇలా కాడలతోనే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, నిమ్మరసం, నిమ్మకాయ పిండిన తర్వాత గ్రీన్ కలర్ చట్నీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఇందులో కొంచెం ఐస్ వేసుకోవాలి. అలాగే గ్రీన్ చట్నీకి సరిపడా ఉప్పు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. అమృత గారు, గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నూనె కూడా చక్కగా వేడైంది. ఆలుగడ్డల్ని మనం ఫ్రై చేసుకుందాం. కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కటి దేనికి దానికి సెపరేట్గా ఫ్రై చేసుకోవాలి.
మీ చిన్నప్పుడు ఎప్పుడో మీ ఫ్రెండ్తో తిన్న టేస్ట్ ఇంకా గుర్తుందా అమృత గారు మీకు? నేను కూడా ఈ రెసిపీ చూపిస్తున్నాను కదా, ఒకసారి దీన్ని కూడా టేస్ట్ చేసి సేమ్ అదే టేస్ట్ వచ్చిందో లేదో నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. ఇంకా కొన్ని పడతాయి ఇందులో, ఇవి కూడా వేసేసుకుందాం. ఇవి 2 బ్యాచ్లు అవుతాయి. ఫస్ట్ ఒకసారి అవి వేగిన తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా మనం డీప్ ఫ్రై చేసుకుందాం. వీటికి ప్లేట్ రెడీ పెట్టుకుందాం. జరిగంట తీసుకొని వీటిని కలుపుకుందాం. మంచి కలర్ రావాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకా కొంచెం వేగే లోపల మనం పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుందాం. పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాం కదా, ఒక్కసారి వీటిని కలుపుదాం. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ లోపల చాట్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా తరిగి పెట్టేసుకుంటే పని అయిపోతుంది. బంగాళాదుంపలు చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, గల్గల్ సౌండ్ రావాలి మనకి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న బంగాళాదుంపల్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలిన బంగాళదుంపల్ని కూడా ఈ నూనెలో వేస్తే ఫ్రై అవుతూ ఉంటాయి. ఇవి అలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఆలూ చాట్కి అన్నీ అరేంజ్ చేసుకుందాం. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి. దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ దగ్గర పెట్టుకొని కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అండ్ చాట్ మసాలా. అమృత గారు, ఆలూ చాట్లో చాట్ మసాలా లేకపోతే ఎలా అండి? చాట్ మసాలా పక్కా ఉండాలి, కానీ మరీ ఎక్కువగా వేయకుండా కొంచెం సరిపోతుంది. చాట్ మసాలా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. తగినంత ఉప్పు, సన్నగా గింజలు తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. కొంచెం కారంగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు మైల్డ్గా ఉండాలి అంటే కొంచెం తక్కువ. మనం కారం కూడా వేసుకున్నాం కాబట్టి కాస్త జాగ్రత్త, కానీ నాకు స్పైసీగా ఉంటేనే ఇష్టం. కానీ మీకు మీ ఫ్రెండ్ టేస్ట్ తెలుసు కదా, పద్దు గారికి ఎలా ఇష్టమో మీరు అలాగే చేసి పెట్టండి. ఇప్పుడు కొంచెం స్వీట్ చట్నీ, మనం ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ. చూడండి, చేసి ఎంతసేపు అయినా కూడా కలర్ అసలు చేంజ్ అవ్వలేదు. ఐస్ వేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత
మీరు ప్లేట్లో పెట్టి ఇస్తారో లేదో బౌల్లో పెట్టి ఇస్తారో దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఎందులో సర్వ్ చేస్తామో ఆ బౌల్ని ఇక్కడ పెట్టుకుందాం. అమృత గారు ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం సర్వ్ చేసే ముందు కొంచెం పెరుగు పైనుండి, చిక్కటి పెరుగు, అలాగే సేవ్, అండ్ పైనుండి కొంచెం కొత్తిమీర. అమృత గారు, చిన్నప్పుడు మీ ఫ్రెండ్ పద్దు గారితో తిన్న ఆలూ చాట్ గుర్తొచ్చిందా? చూస్తుంటే అలాగే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు రెసిపీ కూడా తెలిసిపోయింది. పద్దు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసి పెట్టండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. ఆలూ చాట్ తయారీ విధానం: ముందుగా ఉడికించుకున్న బంగాళాదుంపల్ని తొక్క తీసి కట్ చేసుకొని వేడి నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఐస్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో పెరుగు వేసి మిక్సీ పట్టుకొని గ్రీన్ చట్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, స్వీట్ చట్నీ, ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపై నుండి తీయటి పెరుగు, సేవ్ వేసి సర్వ్ చేసుకుంటే ఆలూ చాట్ రెడీ. అమృత గారి కోసం చేసిన ఆలూ చాట్ని కాసేపు పక్కన పెట్టేసి మన నెక్స్ట్ లెటర్ ఎవరు రాస్తారో చూద్దాం. మనకి నెక్స్ట్ పోస్ట్ కార్డ్ వచ్చింది. ఇది ఒక అమ్మాయి తన బావ కోసం రాసింది. లావణ్య నల్గొండ నుండి రాస్తుంది. హాయ్ అభిరుచి, నమస్తే. నమస్తే స్వప్న అక్క. నమస్తే లావణ్య. నా పేరు లావణ్య, నల్గొండ నుండి రాస్తున్నా. మా బావకి వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది కేరళలో. తను నా వుడ్బీ అన్నట్టు. ట్రైనింగ్ కంప్లీట్ కాలేదని చెప్పి సంక్రాంతికి కూడా ఇంటికి రాలేదు. ఆ ఫారెస్ట్లోనేమో ఫోన్ కలవదు. నాకు పిచ్చెక్కుతుంది. తను ఈసారి ఇక్కడికి రాగానే ఒక మంచి కేరళ వంటకం వండి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కేరళలో పరోటా చాలా బాగుంటుందని చెప్పాడు. ఆ కేరళ పరోటా ఎలా చేయాలో కొంచెం చెప్పండి అని లావణ్య అడుగుతుంది. తప్పకుండా చెల్లి, నీకోసం కేరళ పరోటా ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకో. కేరళ పరోటా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా లేయర్స్ ఉంటుంది. అందులో మామూలుగా పరాటా మనకి 2 రకాలు ఉంటుంది లావణ్య. ఒకటి స్టఫ్డ్ పరాటా ఉంటుంది, ఇంకోటి ప్లెయిన్ పరాటా ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకోబోయే ఈ కేరళ పరోటా ప్లెయిన్ పరాటా. గ్రేవీ కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కేరళ పరోటా చేసుకోవడానికి ఫస్ట్ మనకి మైదా పిండి కావాలి, అలాగే ఒక ఎంటీ బౌల్ కూడా కావాలి. సో ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ తీసుకుందాం. ఈ పిండి తడిపేటప్పుడు అందులో కొంచెం చక్కెర వేసుకోవాలి. తింటూ ఉంటే కొంచెం ఆ తీయదనం తగులుతుంటే చాలా బాగుంటుంది. మైదా పిండి తీసుకొని వస్తా. మైదా పిండి ఫస్ట్ బౌల్లో మనం మైదా పిండి వేసుకుందాం. అయితే లావణ్య, ఈ పిండి తడుపుకున్న తర్వాత ఒక 4-5 గంటలైనా పిండికి రెస్ట్ ఇవ్వాలి. అప్పుడే పరాటాలు సాఫ్ట్గా వస్తాయన్నమాట. పిండి వేసుకున్న తర్వాత ఈ పిండి తడుపుకోవడానికి మనకి పాలు కావాలి, ఉప్పు, అలాగే చక్కెర కూడా. లావణ్య, నీ గురించి చెప్పావు, బావకి పరాటా వండి పెడతా అని కూడా చెప్పావు, కానీ బావ పేరు రాయడం మర్చిపోయావు. నెక్స్ట్ టైం ఉత్తరం రాసినప్పుడు బావకి కేరళ పరాటా నచ్చిందా లేదా, మీ బావ పేరు, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు, అవన్నీ డీటెయిల్స్ రాయి. మనం మీకోసంలో మాట్లాడుకుందాం. సో కొంచెం చక్కెర వేసి, అలాగే ఉప్పు, పిండికి సరిపడా ఉప్పు ఒకసారి పిండిలో కలుపుకొని పాలు వేసుకొని తడుపుకోవాలి లావణ్య. పాలు వేసుకొని చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. ఒకసారి పాలతో మనం పిండి తడుపుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం నూనె వేసుకోవాలి. ఒకసారి
పాలతో ఇలా తడుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి. కొంచెం పరాటాలో నూనె ఎక్కువగానే ఉంటుంది, అప్పుడే మనకి ఆ లేయర్స్ వస్తాయి అండ్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది నూనె ఎక్కువ వేయడం వల్ల. చక్కగా పిండి తడుపుకోవాలి. లావణ్య, బావకి ఇష్టం కదా అని చెప్పి కేరళ పరాటా వారంలో 4-5 సార్లు చేసి పెట్టకు, వారానికి ఒకసారి చేసి పెట్టి చాలు. సో ఇప్పుడు నూనెని కలుపుకున్న తర్వాత చాపింగ్ బోర్డ్ మీద వేసుకొని పిండిని చక్కగా నీట్ చేసుకోవాలి. ఇలా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని పిండిని చక్కగా నీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా ఫోల్డ్ చేసుకొని గిన్నెలో పెట్టేసి అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలి. ఒక 4-5 గంటలు రెస్ట్ ఇస్తే మనకి ఇంకా చాలా బాగుంటుంది. ఒక గంట సేపు వెయిట్ చేద్దాం. ఒక గంట తర్వాత లావణ్య, పిండిలో ఇప్పుడు మనం తడుపుకున్న పిండిలో 2 పరాటాలు అవుతాయి. సో ఫస్ట్ ఒక ముద్ద తీసుకొని రౌండ్గా తిప్పుకొని, మనం పొడిపిండి వేసుకోవట్లేదు, నూనె వేసుకొని పరాటా చేసుకోవాలి. అయితే లావణ్య, వంట నేర్చుకోవడం ముఖ్యమే, కానీ కిచెన్ని కూడా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు కింద నూనె వేసుకొని పరాటా పిండిని పైన పెట్టుకొని జస్ట్ ఇలా ఒత్తుకోవాలి. కొంచెం చేతికి నూనె తీసుకొని ఇలా చేత్తోనే మనం సాగదీయాలి. ఓన్లీ ఇలా సైడ్స్కే మెల్లిగా ఇలా సాగతీసుకోవాలి. కొంచెం చినిగినా కూడా ఏం పర్వాలేదు, మెల్లిగా ఇలా. ఇలా రౌండ్గా పెద్దగా పల్చగా సాగతీసుకోవాలి. మళ్ళీ కొంచెం నూనె రాసుకొని మ్యాక్సిమం నువ్వు ఎంత చేయగలిగితే అంత సాగతీయాలి. కింద మనం వేసుకున్న టేబుల్, కింద నా టేబుల్ ఉంచుడు, టేబుల్ కనిపిస్తుంది, నువ్వు కూడా ఇలాగే పల్చగా సాగతీసుకోవాలి. ఇప్పుడు ఇలా సాగతీసుకున్న తర్వాత ఇలా కొంచెం లాగుతూ ఫోల్డ్ చేసుకోవాలి. పొడువుగా చేసుకున్న తర్వాత టైట్గా ఇలా తిప్పుకోవాలి. ఇలా టక్ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇలా పెట్టేసి ఇంకొకటి కూడా చేద్దాం. కింద కొంచెం నూనె వేసుకొని మళ్ళీ చేతికి కొంచెం నూనె తీసుకొని, బావకి నచ్చాలంటే కొంచెం కష్టపడాలి మరి. ఒకటి 2 సార్లు చేస్తే నీకు అలవాటైపోతుంది లావణ్య. ఇలా మొత్తం సాగదీసిన తర్వాత కొంచెం లాగుతూ ఇలా 2 ముద్దలు రెడీ చేసుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెనం పెట్టుకుందాం. ఫస్ట్ ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని పెనం పెట్టుకుందాం, చాలా ఆయిలీగా ఉంది. పెనం వేడిగా అవ్వాలి లావణ్య. ఈలోపు మనం పరాటాని ఒత్తుకుందాం. పరాటా కొంచెం లావుగానే ఉంటుంది, కానీ చాలా లేయర్స్ వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా.
పెనం వేడెక్కింది. ఇప్పుడు మెల్లిగా చేతికి తీసుకొని పెనం మీద వేసేయాలి. మళ్ళీ సైడ్ నుండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక సైడ్ చక్కగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి లావణ్య. రెండో వైపు కూడా ఇలాగే చక్కగా కాల్చుకోవాలి. ఒక పరాటా చక్కగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని రెండో దాన్ని కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఫస్ట్ కొంచెం కాల్చుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మళ్ళీ నూనె. ఇందాక లావణ్య బావకి వారంలో 4-5 సార్లు చేసి పెట్టకు, ఒకసారి చాలు అన్నాను. ఎందుకో తెలుసా? ఇలాగే ఆయిల్ ఎక్కువ వేస్తాం కాబట్టి, ఎక్కువగా తినడం మంచిది కాదు కాబట్టి అప్పుడప్పుడు చేసి పెట్టమని చెప్పాను. లావణ్య, రెండో పరాటా కూడా కాలిపోయింది కదా. ఇప్పుడు బాగా గమనించు. ఈ పరాటాన్ని కూడా దీని మీద పెట్టేసుకొని ఒక్కసారి రెండింటిని ఇలా వేడి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా టేబుల్ మీద వేసుకొని దీన్ని మనం ఒకసారి గట్టిగా ఇలా కొట్టుకోవడం వల్ల ఇలా పొరలు పొరలుగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లో పెట్టేసుకున్నాం కదా. ఒక్కసారి టేబుల్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలో నేను నీకు చూపిస్తాను లావణ్య. ఫస్ట్ టేబుల్ క్లీన్ చేసుకుందాం. లావణ్య, పరాటాలు ఇలా గ్రేవీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా ఉంటే గ్రేవీ ఇంకా చాలా చాలా బాగుంటుంది. లావణ్య కోసం మనం చేసిన కేరళ పరాటా, అలాగే అమృత గారి కోసం ఆలు చాట్. రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. కేరళ పరాటా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, చక్కెర, సరిపడా ఉప్పు, సరిపడా పాలు, నూనె వేసి పిండి ముద్ద తడుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండి ముద్దను తీసుకొని షీట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని రౌండ్గా చుట్టుకొని చపాతీ కర్రతో ఒత్తుకొని పెనం పైన నూనెతో 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే కేరళ పరాటా రెడీ. అమృత గారి కోసం మనం చేసిన ఆలు చాట్, అలాగే లావణ్య కోసం మనం చేసిన కేరళ పరాటా. మీ ఇద్దరి కోసం వండి పెట్టడానికి నాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మీరు కూడా మాకు ఉత్తరాలు రాయండి. మీ ఉత్తరాల కోసం, మీ మెయిల్స్ కోసం స్వప్న ఎదురు చూస్తూ ఉంటుంది మీకోసం.